తనపై వస్తున్న ఆరోపణల కారణంగా చాలా నలిగిపోతున్నానని సింగర్ మంగ్లీ అన్నారు. తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియవని విచారణ చేసుకోవాలని, తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని చెప్పారు. పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ తనకు తెలుసని, నెల రోజులుగా తన ప్రోగ్రాంలో రికార్డింగ్స్ వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటా, మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామవత్ మధు, సిద్ధు సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆల్రెడీ నార్సింగ్లో ఆల్రెడీ 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హిమాకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి. మేము అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హిమాకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హిమాకాంత్ రెడ్డి, ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హిమాకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి. మేము అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హిమాకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హిమాకాంత్ రెడ్డి, ముగ్గురు ఫెయిర్